హాయ్ అండి, వెల్కమ్ టు దీపాన్ష యశ్ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో స్పెషల్ కర్రీ ఏంటి అంటే కేరళ స్టైల్ చికెన్ కర్రీ. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని బాగా కడుగండి. తర్వాత 3 స్పూన్స్ కారం వేసి 2 స్పూన్స్ సాల్ట్ మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఒక చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు, ఇవన్నీ వేసి బాగా మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు అలా పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ చికెన్కి ఏమేమి కావాలో చూద్దాము. ఒక ఉల్లిపాయ మీడియం సైజు చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. బిర్యానీ ఆకు ఒకటి తుంచుకొని వేసుకోండి. ఒకటి మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క అండ్ లవంగము, 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, 1 స్పూను ధనియాల పొడి అండ్ 1 కప్పు కొబ్బరి పాలు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఇక్కడ ఆయిల్ ఎక్కువగా పట్టదండి, మనం కొబ్బరి పాలు వాడుతున్నాం కాబట్టి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించండి. అలా వేగిన తర్వాత మనము ఆల్రెడీ బిర్యానీ దినుసులు కావాలనుకుంటున్నాం కదా, అవి అన్నో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. తర్వాత మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి బాగా కలపండి. అలా కలిపి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేయండి. అప్పుడు మనకి ఆ చికెన్లో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే మనకు చికెన్ ఒక 70% ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత 1 స్పూను ధనియాల పొడి అండ్ మనము పచ్చి కొబ్బరితో మిక్స్ చేసుకొని కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలు యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఉడికించుకోవాలండి. ఇలా మధ్యలో మీరు కలపండి, లేదంటే మళ్ళీ అడుగంటుతుంది. 2 మినిట్స్ పాటు ఉడికించుకొని నెక్స్ట్ చూస్తే మనకి చికెన్ ఉడికిపోతుంది బాగా. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే, అంతే అండి. కేరళ స్టైల్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే కేరళ స్టైల్ చికెన్ కర్రీ. మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.